బెలూచిస్తాన్ త్వరగా స్వతంత్ర దేశంగా అవతరిస్తుందా? మరి దాని గురించి వివరంగా తెలుసుకోవాలంటే మరి ఈ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకుని మాస్టర్ ఫ్రీయే కదా. సో కథలోకి వెళ్దాం. మెయిన్గా బెలూచిస్తాన్ దగ్గర ఈ రోజున చాలా అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అమెరికా ఆయుధాలు, డ్రోన్లు, ఇరాన్ దగ్గర నుంచి, అమెరికా నుంచి వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసిన ఈ సామాను ఆయుధాలు ఇవన్నీ అసలుకి ఎంత బలంగా బలిష్టంగా తయారైందంటే బెలూచిస్తాను చెప్పనలవి కాంది. పాకిస్తాన్ సైన్యాన్ని వచ్చపోయిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడ ప్రపంచానికి ఎక్కడ కూడా ఏ యొక్క ఇది కూడా ఉగ్రవాది అని అంటున్నారు అమెరికా వాళ్ళు, మనం దేశభక్తులు అంటున్నాం. మరి అలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి అధునాతనమైన ఆయుధాలు లేవు. మరి ఇలాంటి అధునాతన ఆయుధాలు ఉన్న దేశానికి స్వతంత్రం వస్తుందా రాదా అనేది ఒక ఇది కావాలని చెప్పి ట్రంప్ ఏం చేశాడంటే బెలూచిస్తాన్ని కొలగొట్టాలనే ఉద్దేశంతో, అది పాకిస్తాన్లో ఉంటే తనకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి పెంపుడు కుక్క కదా. అందుకని ఏం చేశాడు, ఆయన అధికారంలో ఉండగానే వీళ్ళని టెర్రరిస్టులుగా ముద్ర వేశారు. సో అతను అమెరికా ఎప్పుడైతే టెర్రరిస్టులుగా ముద్ర వేస్తుందో వాళ్ళకి రావాల్సిన సహాయం రాదు. సో ఇలాగా ఒక్కొక్క దేశం, అలాగే చైనా కూడా అక్కడి నుంచి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ని ప్లస్ అక్కడి నుంచి వాళ్ళు గాద్రా వెళ్ళే దారి కోసం ఇలా రకరకాల వాళ్ళ ఓన్ రీజన్స్తో వాళ్ళు కూడా ఈ యొక్క మంచి ఒక ఉద్యమాన్ని సపోర్ట్ చేయట్లా. భారతదేశం సంగతి తెలిసిందే కదా, డైరెక్ట్గా చేయలేదు, ఏమైనా చేస్తే ఇండైరెక్ట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో బెలూచిస్తాన్కి స్వతంత్రం వస్తుందంటారా? ఒక స్వతంత్ర దేశంగా వస్తుందా? మరి ఇజ్రాయెల్ దీంట్లోకి గుర్తించి ముందుకు వెళ్తున్నారు కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటే చెప్పలేం. చూద్దాం, రేపొద్దున రాబోయే సమయంలో బెలూచిస్తాన్ త్వరలోనే స్వతంత్ర దేశంగా రావాలని భారతదేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ సమయం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సీఎం ఈఆర్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగంటి టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్, సీ యూ.